బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి తోడు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. వర్షం దాటికి ప్రధాన రహదారి మార్గాల్లోని చెట్లు నేలకూలాయి. దీంతో ఆ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఢిల్లీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సఫ్దర్జంగ్ 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఇక పాలంలో 68 మిల్లీమీటర్లు, పూసాలో 71 మిల్లీమీటర్లు, మయూర్ విహార్లో 48 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరిన్ని అవాంఛనీయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. భారీ వర్షాల ప్రభావం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా పడింది. వర్షం కారణంగా 100కి పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి. అలాగే 25కి పైగా విమానాలు ఇతర ఎయిర్పోర్ట్లకు దారి మళ్లించారు. ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ కోరింది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి తోడు ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. వర్షం దాటికి ప్రధాన రహదారి మార్గాల్లోని చెట్లు నేలకూలాయి. దీంతో ఆ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఢిల్లీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సఫ్దర్జంగ్లో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఇక పాలంలో 68 మిల్లీమీటర్లు, పూసాలో 71 మిల్లీమీటర్లు, మయూర్ విహార్లో 48 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరిన్ని అవాంఛనీయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.